గాయస్ మనకైతే అన్న ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఏ విషయాలైనా సరే. పెళ్లి చేసుకున్న మధ్యాహ్నము ఏడుకోవాలో అర్థమైతే లేదు. నా ఫోన్ సిమ్ మీద కొట్టేసిన. 1000 రూపాయలు తీసుకొని వచ్చిన, నా పొద్దున వచ్చిన అయిపోయినాయి, ఏం పైసలు లేవు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే ఏడుండాలో అర్థమైతలే అన్న, టెన్షన్ అవుతుంది. అన్న అలాంటి రూమ్ కార్డు పోయి ఉంటావా మరి ఈరోజు దగ్గర కాదనా అవునా, ఈ నెంబర్ కూడా ట్రాక్ చేసారు, వాయిస్ వింటారు అంటే రికార్డ్ మోడల్ వాయిస్ ఏంటి ఆఖరి కూడా ఎందుకు కానీ ఎట్లా రియాక్షన్ ఇస్తావు అనుకున్నా అని అబ్బా తోపాను. ఎందుకే ఉంటా మే తమ్మునికి అయితే కానీ సో హలో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ మై మ్యాథ్స్ ఏంటి గైస్. మనకైతే అన్న ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఏ విషయాలైనా సరే. ఈ విషయాలు అయితే ఏం చేస్తాడు చూద్దాం, రియాక్షన్ ఎట్లుంటుంది అన్నది. ఇంకా రియాక్షన్ ఏంది ఏమో. నాకు తెలిసి మేబీ లేపడు అనుకుంటా, అనుక హలో హలో అన్నా ఎవరు అన్నా, నేను నవీన్ మాట్లాడుతున్నానా. చెప్పా నవీన్ ఏడును ఇటుక రా పోతేనే వాళ్ళకి చేసి నేను లేపంతా జర అర్జెంట్ మాట్లాడుందా, నాకు విషయం మాట్లాడాలి. చెప్పేమని మళ్ళీ ఏం చేసినారా ఏంలే కానీ పిల్ల సతాయిస్తుంది, వాళ్ళ ఇంట్లో టార్చర్ అంటే పెళ్ళి చేసుకున్న మధ్యాహ్నము ఏడుకోవాలో అర్థమైతే లేదు. నా ఫోన్ సిమ్ మీద కొట్టేసిన. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానా, ఎల్బీ నగర్లో. నా సిమ్ కూడా ఇరగొట్టేసిన. మా వాళ్ళు వచ్చేటప్పుడు వేరే సిమ్ తీసుకున్నా, నీ నెంబరు ఇక మా వాళ్ళ నెంబర్ తీసుకుని ఉంటే ఎల్బీ నగర్లోనా అసలు కొంచెం ఆ లొకేషన్ పేరు తెలియదు, కన్సెప్ట్ చేస్తావు అన్నా. అమ్మాయి ఎవరు? అమ్మాయిది ఇక్కడనే మన ఊరే కానీ రాజపూర్లో ఉంటారు వాళ్ళు. ఈరోజు ఒకరోజు రూమ్ నా రూమ్ అడ్జస్ట్ చేసుకుంటావు. నేను సీట పోకుండా నేను ఈ రోజే డిలీట్ చేసిన, నాకు ఇచ్చిన రూమ్ ఉంటుంది. ధైర్యం అంటే ఏదో కాదు నీలో ఉన్నా. స్టోరీలు సేవ్ చేసుకున్నాను కానీ 1000 రూపాయలు తీసుకొని వచ్చిన, నా పొద్దున వచ్చిన అయిపోయినాయి, ఏం పైసలు లేవు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 30,000 అయిపోయినాయి. 1000 రూపాయలు తీసుకొని వచ్చిన, వచ్చేటప్పుడు అంతే. నా దగ్గర కూడా పైసలు ఇప్పుడు లేవు కానీ నాకు ప్రోగ్రామ్ అయిపోయినది టైం పడుతుంది. పేమెంట్ వస్తుంది ఇస్తున్నామా ప్రోగ్రామ్ దూరం వచ్చిన హైదరాబాద్ వస్తుంది ఇప్పుడు. దూరం వచ్చినా నేను అంటే ఆ పిల్లకి దూరం వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా, మళ్ళీ పైసలు లేవు అంటే ఏమంటారు అని చెప్పి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అమౌంట్ కాదు కానీ అన్నా అంటే ఇట్లా ఉండాలి గాయస్. ధైర్యం అంటే ఏదో కాదు నీలో. అదే ఏడుండాలో అర్థమైతలే అన్న, టెన్షన్ అవుతుంది. యూసుఫ్ కూడా ఐడియా ఉందా అన్నా? యూసుఫ్ కూడా తెలుసా? తెలియదు అన్నా. మెట్రో ఇప్పుడు ఎల్బీ నగర్ మెట్రో ఎక్కినాం అనుకో, అమీర్పేట్
ఇట్లా చేంజ్ అయ్యి యూసుఫ్ కూడా అవుతుంది. యూసుఫ్ కూడా మా దోస్తు గారు ఉంటాడు. అన్న అలా రూమ్ కార్డు పోయి ఉంటావా మరి ఈరోజు కూడా దగ్గర ఉంటాను. అంటే బుధవారం వచ్చి మాట్లాడతాం మరి. కాదనా అవునా ఈ నెంబర్ కూడా ట్రాక్ చేసారు, వాయిస్ వింటారు అంటే రికార్డు. మోడల్ వాయిస్ ఏంటి నా ఆకలి కూడా ఎందుకు కానీ నా అడిలానా జస్ట్ ప్రాంక్ కాల్ చేస్తున్నాడా? మోడల్ కాదు నిజం అనుకున్నా. ప్రాంక్ లాగా పెళ్లి చేసుకుని మా తమ్ముడు ఏడతాను అనుకున్నాను. అయ్యా ఇట్లా రియాక్షన్ అయితే అనుకున్నా కానీ అబ్బా ఇట్లుండాలి అన్నంటే. సో గాయ చూడరు మా అన్న అయ్యో గాయస్ గ్యాస్ కథలు ఇంకా కానీ నిజంగా వేసుకున్నామో యూసుఫ్ కూడా అలా దోస్తుగాడు మనోడు. అరే నిజం కాదు ప్రాంక్ కాల్ చేస్తున్నారు యూట్యూబ్ లో వస్తా చూడు. వస్తుంది పెట్టుకో జీలా చెప్పు నేను ప్రోగ్రామ్ లో నేను లేకుండా ఖచ్చితంగా హైదరాబాద్ అంటే హైదరాబాద్ వస్తుంది చెప్పు నేను. I am coming. చూడరు గాయస్ అన్న అంటే ఇట్లుండాలే. ఉంటావు. ఎట్లా రియాక్షన్ ఇస్తావు అనుకున్నా అని అబ్బా తోపాను. ఎందుకే అంతా మే తమ్మునికి ఏమన్నా అయితే కానీ పైసలు నువ్వు పైసలు ఉన్నా కూడా ఉడుతుటి నీ ప్రోగ్రామ్ అయిపోయినా మాట ఉడుతుటి కానీ సరే పడుతు అది ఉన్నావు కానీ మొడలమా కడకు నాతోటి నేను ఏదో టెన్షన్ ఉంటాను. అందుకే ఇప్పుడు ఆ యూసుఫ్ కూడా మావాడు ఉంటాడు రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేసుకుంటూ అంటే లవ్ అండ్ అరేంజ్ చేసుకుంటూ